అని ఆ వ్యక్తుల్ని ప్రేమించినట్టు గాని. కానీ ఇక్కడ మాత్రం మరియను, మార్తను, లాజరును యేసు ప్రేమించెను అని ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎంతో శ్రేష్టమైన, లేకపోతే ఎంతో ప్రాముఖ్యమైన, పవిత్రమైన, ప్రభుకిష్టమైన కుటుంబంగా ఈ ముగ్గురు ఆయన దృష్టిలో ఉన్నారు అని అర్థం. ప్రభు ఎవరిని ఎప్పుడు ప్రేమిస్తాడు? ఆయనకి ఇష్టలైన వారికే. ఇక్కడ చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా కూడా క్లియర్గా ఇక్కడ వ్రాయబడి ఉంది. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిల్చును. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, వైజాగ్లో ఎవరికో బాగాలేదు, వారు నాకు చాలా ఇష్టలు, ప్రియులు. నాకు కబురు అందగానే నేనేం చేయాలి? కారో లేకపోతే బస్సో ట్రైనో తీసుకొని పరిగెట్టి వెళ్ళాలి. వెళ్ళకుండా నేను ఇంకా 2 రోజులు ఇక్కడ ఉంటే ధీమాగా ఉన్నట్టు లెక్క. అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు, రష్ అయి వెళ్ళలేదు అని అర్థం. అటుపిమ్మట ఆయన మనం యూదేకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచూ ఉండిరే. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు యూదేకు వెళ్దాము అని అంటున్నాడు. యూదేయలో ఉన్న యూదులు యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన బోధించిన, ఆయన స్వస్థత కార్యాలు చేసిన, ఏ అద్భుత కార్యాలు చేసినా అవమానపరుస్తూ ఉన్నారు. వారు రాళ్లతో కొడుతూ ఉన్నారు. అలాంటి వారికి మళ్ళీ నువ్వు అక్కడికే వెళ్ళి దెబ్బలు తన్నులు తింటావా? మొన్ననే కదా రాళ్లతో కొట్టారు అని గుర్తు చేస్తూ ఉన్నారు శిష్యులు. 8వ వచనం, ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచూ ఉండిరే, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడును. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఇక రోగము సీరియస్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు కబురు విని కూడా 2 రోజులు ఆయన ఉన్న చోట్లోనే ఉండారు. అందువల్ల లాజరు చనిపోయి ఉన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు? ఆయన నిద్రించుచున్నాడు అని. ఆయన చూస్తే